ఈ పార్టీలన్నీ కలిసి ప్రజల దగ్గర కానీ కంపెనీల దగ్గర కానీ తీసుకున్న ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకున్న డబ్బులకి లెక్కాపత్రం కార్యకర్తలకు ఇస్తారా? ఆ పార్టీలు ఇస్తారా? ఆ పార్టీ కార్యకర్తలకి ఎలక్షన్ ఫండ్ రూపంలో ఇంత డబ్బు వచ్చింది, దీనికి ఇంత ఖర్చు పెట్టినామని చెప్పి ఆ పార్టీ మెంబర్లకు ఇస్తున్నారు అన్ని పొలిటికల్ పార్టీల. ఎవడ సొమ్మది? నమో భారత్ అనేది రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో అది దాని కథ వేరుంటుంది. ముందు ప్రశ్న అనేది పుట్టాల. ప్రశ్న అనేది పుడితే సమాధానం ఆటోమేటిక్గా వస్తుంది. ముందు ప్రశ్నించేటటువంటి గొంతుల్నే చంపేస్తుంటే, గొంతుల్నే నులిమేస్తూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎలా మనుగడవుతుంది? ప్రశ్నించే గొంతుకులు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో చచ్చిపోతాయో ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోద్ది. నేనంటున్నాను, మీడియా తీసుకుందాం, జర్నలిజం ఉందా? జర్నలిజం అంతా కూడా అమ్ముడైపోయింది. జర్నలిజం ఎవరు డబ్బులు అధికంగా ఇస్తే వాడు డోలోడు కొడతా ఉన్నాం. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, స్వచ్ఛమైన జర్నలిజం కోసం భారతదేశం ఎదురు చూస్తుంది.